ఏపీలో హింసాత్మక ఘటనలపై సీఈసీ కొరడా జుల్పించింది. విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఉద్యోగులపై చర్యలకు ఆదేశించింది. పల్నాడు, అనంతపురం జిల్లాల ఎస్పీలను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లోని 12 మంది కింది స్థాయి పోలీసు అధికారులపై కూడా వేటు వేసింది. ఏపీలో ఎన్నికల సందర్భంగా చెలరేగిన హింసాత్మక ఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి డీజీపీలు ఇచ్చిన రిపోర్టును ఆధారంగా చేసుకుని చర్యలు చేపట్టింది. విధుల్లో నిర్లక్ష్యం వహించిన 3 జిల్లాలకు చెందిన కీలక ఉన్నతాధికారులపై చర్యలు చేపట్టింది. పల్నాడు, అనంతపురం జిల్లాల ఎస్పీలపై సస్పెన్షన్ వేటు వేసింది. 2 ఎస్పీలను వెంటనే విధుల్లోంచి తప్పించి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సీఎస్ డీజీపీలను ఆదేశించింది. పల్నాడు జిల్లా కలెక్టర్, తిరుపతి ఎస్పీలను బదిలీ చేయడంతో పాటు శాఖాపరమైన చర్యలకు ఈసీ ఆదేశించింది. ఈ 3 జిల్లాల్లో మొత్తం 12 మంది కింది స్థాయి పోలీస్ అధికారులపై సస్పెన్షన్ వేటు వేయడంతో పాటు వారిపై శాఖాపరమైన చర్యలకు ఆదేశించింది. పోలింగ్ జరిగిన మే 13న పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో శాంతి భద్రతలను కాపాడడంలో అధికారులు విఫలమైనట్లు భావించినట్లు ఈసీ తెలిపింది. ఈ 3 జిల్లాల్లో ఎక్కువగా హింస చెలరేగిందని, దీన్ని నియంత్రించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. బాధ్యులైన అధికారులపై చర్యలు చేపట్టాలని సీఎస్ డీజీపీలకు ఆదేశాలు జారీ చేశారు. ఇకపై ఎలాంటి హింస చెలరేగకుండా చర్యలు చేపట్టాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతమైతే మరింత కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించింది. పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో జరిగిన హింసాత్మక ఘటనలపై ప్రత్యేక బృందంతో దర్యాప్తు జరపాలని ఆదేశించింది. ప్రతి కేసులో తీసుకున్న చర్యల వివరాలపై 2 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఈసీ కోరింది. సరికొత్త ఎఫ్ఐఆర్ రూపొందించాలని ఆదేశించింది. సీఈసీని కలిసి వివరణ ఇస్తూ సీఎస్ డీజీపీలు ఇచ్చిన 6 ప్రతిపాదనలను సీఈసీ ఆమోదించింది. రాష్ట్రంలో ఓట్ల లెక్కింపు పూర్తయిన 15 రోజుల తర్వాత కూడా 25 కంపెనీల సీఏపీఎఫ్ బలగాలను కొనసాగించాలని కేంద్ర హోంశాఖను ఆదేశించింది. పోలింగ్ అనంతర హింసపై కఠినంగా ఉండాలని సీఎస్ డీజీపీలకు ఆదేశాలు జారీ చేసింది.